కష్టాలు చెప్తారు. అప్పటికి కూడా వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే ఎందుకు ఉంది కూడా అనలైజ్ చేస్తాం. కొంతమంది రాజకీయంగా చెప్తా ఉంటారు. వాళ్లకు మనం పెన్షన్ తీసుకున్నా ఏది ఇచ్చినా కరెక్ట్గా చేసినా వాళ్ళు తప్పుగానే వినపడొస్తుంది. అది కరుడు కట్టినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉంటారు. అవి కూడా అనలైజ్ చేసుకుంటాం. అంటే మా ఉద్దేశం ఎక్కడా మిస్లీడ్ కాకుండా ప్రజలకు న్యాయం చేయడానికి, అదే సమయంలో ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇవ్వడానికి ఒక పక్క మా దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ అని వివక్ష చూపేయం. అది కూడా చాలా సిస్టమేటిక్గా ప్రొక్యూర్మెంట్కి వస్తే నేరుగా రైతు భరోసా కేంద్రం నుంచి టైం ఇవ్వడం, వాళ్ళు శాంపుల్ తేవడం, టెస్ట్ చేయడం, అక్కడి నుంచి ప్రొక్యూర్ చేయడం, రైస్ మిల్ పంపేయడం, ఇవన్నీ కూడా అక్కడ తేమ శాతం ఇవన్నీ చేసుకొని చేస్తారు. ఎప్పుడైతే రైస్ మిల్లుకి రైస్ వెళ్తానే అకౌంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎన్ని బస్తాలు ఇచ్చాడు, ఎన్ని టన్నులు ఇచ్చాడని. నెక్స్ట్ 1 అవర్ 2 అవర్స్ ఆ రోజే 48 అవర్స్ అన్నా ముందుగానే ఇచ్చేస్తున్నాం. వాళ్ళ బ్యాంకుకు అకౌంట్లో డీబీటీ వెళ్ళిపోతుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వెళ్ళిపోతుంది. దీనివల్ల వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది ఉండదు. ఇది చేసినప్పుడు కూడా టెక్నాలజీ కూడా చెక్ చేసుకుంటున్నాం, ఆడిట్ చేసుకుంటున్నాం, మళ్ళా ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం. అంటే డబల్ షూర్, ఎక్కడ చిన్న మిస్యూజ్ కాకుండా ఎవ్వరు కూడా అజాగ్రత్తగా ఉండకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు కూడా దీంట్లో కూడా ఒక 5-10% మమ్మల్ని మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తే అది కూడా అధ్యయనం చేసుకొని ఓకే వీళ్ళు ఇంతే అని వదిలేస్తాం. ఒకవేళ నిజంగానే ప్రాబ్లం ఉంది, మొన్న నేను చూశాను, గోనె సంచుల్లో రంధ్రాలు ఉన్నాయని చెప్పారు. నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నేను చాలా స్పష్టంగా ఎగ్జామిన్ చేశాను. అక్కడ గోనె సంచుల్లో రంధ్రాలు ఉన్నాయంటే ఆ కన్సర్న్ రైస్ మిల్ ఎవరైతే వాళ్ళు డ్యూటీ చేయాలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. రైస్ మిల్లర్ డ్యూటీ ఏంటి? గోనె సంచులు బాగుండే సంచులు ఇవ్వాలి. ఆయన తక్కువ ఇస్తే తీసుకోడు. గోనె సంచులకు రంధ్రాలు ఉంటే ఏమవుతుంది? దారంతా కారుకుంటూ వస్తాయి, లీకేజెస్ అవుతాయి. అది ఎవరి డబ్బులు? అది రైతు డబ్బులు. ఇలాంటి కొన్ని ఫీడ్బ్యాక్లు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నేను అందుకే ప్రజలందరినీ కోరుతున్నా. నేను 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అనేక సర్వేలు చేశాను. నేను ఎప్పటికప్పుడు అవర్స్ టుగెదర్ కూర్చొని అధ్యయనం చేశాను. అందుకే రైట్ పర్సన్కి రైట్ పొజిషన్లో వెళ్ళడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్న, సిస్టాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాను. అదే సమయంలో ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఆర్టీజీఎస్ తరఫున టెక్నాలజీ అంతా కూడా ఇచ్చేసి